రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటలోని సర్వేను పరిశీలిస్తున్న తీగల అనితారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా చేపట్టాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ నిర్ధారణ వివరాలు తప్పుగా లేకుండా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సామాజిక సమగ్ర కుటుంబ సర్వేను అధికారులు పలు వార్డులలో అధికారులు నిర్వహించారు. గ్రామంలో పలు వార్డులలో సర్వే బృందం ఇంటింటికి స్టిక్కర్లు అంటించి ఇంటి వివరాలను సేకరిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక వివరాలను సేకరిస్తూ ఉన్నారు. అప్పులెన్ని, ఆదాయం ఎంత, ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరైనా విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లారా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారా, ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు, వారు చేసే వృత్తి, ఉద్యోగ వివరాలు తీసుకుంటున్నారు. కోడింగ్ అయితా ఉంది కదా, మీకు తెలిసిన కాబట్టి మీకు కోడింగ్ రాదు, మేమేమి రాదు. ఇంటికి పోతే కానీ మాకు మీరు అప్డేట్ కూడా ఏంటి మేడం? మొత్తం సబ్సాలాలు వచ్చేసి అన్ని కలిపి క్యాస్ట్ లో మళ్ళీ వారికి అట్లా చేసేయండి. తర్వాత ఏజ్ ఆధార్ తీసుకోండి. మెయిన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఆఫీస్లో ఒకవేళ ఆపేస్తే కూడా ఇప్పుడు అన్నా ఉన్నా కూడా కానీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆపేస్తే హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి వృత్తి అడిగింది, ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే మళ్ళీ దాని తర్వాత అందులో వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అదంతా దాంట్లో ఉన్నాడు, అది ఫిల్అప్ చేస్తే ఇక్కడ ఫిల్అప్ చేయాలి. దాంట్లో మళ్ళీ ఆయన ఏ రకం ఇది 4 అనేది రోజువారీ కూలి సార్. ఇక్కడ రోజువారీ కూలి ఇంకా రాష్ట్రం ఇది రోజువారీ కూలి కట్టి వస్తుంది. స్వయం ఉపాధి వస్తే ఇది అంటే 21 వస్తుంది. ఇట్లా కుల వృత్తులు ఒకవేళ క్యాస్ట్ కి ఆ వృత్తి ఉంటే ఆ కోడ్లు వేస్తాం. ఆయన చేసినా చేయకపోయినా వృత్తి ఆ కోడ్ మాత్రం ఇప్పుడు గౌడ్స్ మేడం దానికి సంబంధించి ఉంది. దాంట్లో ఇక్కడ అడుగుతున్నాడు మేడం కొనసాగుతున్నారా లేదంటే 2 ఎడ్యుకేషనల్ లో ఏం తీసుకున్నాం, అట్లనే ఉద్యోగంలో ఏమైనా వచ్చినాయా, లాస్ట్ 5 years లో ఏ రకమైనటువంటి ప్రభుత్వ పథకాలు పొందిండు, ప్రయోజనాలు, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా. తర్వాత వచ్చేసి ఇది రాజకీయ నేపథ్యం, ఇప్పుడు మీరు అయితే అట్లా ఎన్ని సంవత్సరాలు చేసి ఏ స్టేటస్ పొజిషన్, సర్పంచ్ వార్డు మెంబర్కి, ఎమ్మెల్యేకి అన్ని పోస్టులు ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఏమన్నా నామినేటెడ్ పోస్టులు కానీ బోర్డ్స్ ఉన్నాయి కదా, సాగునీటి అందులో కూడా ఎన్ని సంవత్సరాలు చేసింది. ఇంకెవరన్నా ఇట్లా వలస వెళ్ళిందా, బయటికి వెళ్ళిన పిల్లలు కావచ్చు, విఎస్కి ఇక్కడ వరకు వ్యక్తిగత వివరాలు మేడం, యజమాని తర్వాత కుటుంబ సభ్యులందరి వివరాలు ఇక్కడ 7 pages ఉంది. లాస్ట్ పేజ్ లో వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ టోటల్ గా కుటుంబ వివరాలు. ఈ సమగ్ర సర్వే అనేది చెప్పింది కదా, అర్థమవుతుంది కదా. ఇది ఉపయోగపడేదైనా మరి గవర్నమెంట్ పెట్టిన పథకం కొన్ని వస్తే వాడతాయి, రాళ్ళలో వాడదు. సంతోషపడతారు. ఇప్పుడు ఇది ఏంటి అంటే అందరినీ సంతోషపడడానికి, ఇప్పుడు మీ హక్కులు అనేవి మీకు సామాజిక హక్కులు కుల విధంగా మీకేమన్నా హక్కులు వచ్చేవి ఉంటే అవి మీకే చెందాలి అనే ఒక ఆ సాధనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ యొక్క సమగ్ర సర్వే అనమాట. ఇది మీరే కాదు, మీతో పాటు ఊర్లో ఉన్న అందరికీ కూడా మీరు అవగాహన కల్పించాలి. అందరూ కూడా ఇక్కడ మా అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా అంతా ఈ ఫామ్ ఫిల్ చేసుకొని గవర్నమెంట్ కి వాళ్ళు ఇస్తే దానికి ఇది ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క అంశం తీసుకునేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ వాళ్ళందరికీ సెన్సెస్ తీయడము, వారికి ఎటువంటి హక్కులు చెందాలో అవన్నీ మీకే రావాలని చెప్పి ఈ కార్యాచరణ అందరు కలిసి చేసేది. ఇంకెంత కట్టాల్సి ఉంది, మీకు డ్యూ ఎంత ఉంది అడుగుతా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా అని, తర్వాత పశు సంపద అడిగింది, తర్వాత స్థిరాస్తి వివరాలు అడిగింది, అంటే కుటుంబానికి ప్లాట్స్ ఉన్నా అది డిఫరెంట్ అడిగింది. తర్వాత చరాస్తి, ఇందులో అన్నీ ఉన్నాయి, టీవీ, స్మార్ట్ ఫోన్, రిఫ్రిజిరేటర్, వైఫై కనెక్షన్ ఉందా, వాషింగ్ మెషిన్ ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ దీంట్లో.
తర్వాత రేషన్ కార్డు ఉందా లేదా ఉంటే దాని నంబర్, తర్వాత ఇక సొంతం ఇల్లా యాజమాన్య స్థితి అయిపోయింది అడిగింది ఉంటే ఎంత ఎన్ని యార్డ్స్లో ఉంది, ఇది మరుగుదొడ్డు ఉందా, పవర్ సప్లై ఉందా, ఇట్లా టోటల్గా 56 ఇది కూడా అడిగారు. ఒక చిన్న ఇష్యూ, ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాలయం దగ్గర చర్చెస్ కానీ వెళ్తున్నా ఈ విషయం కూడా అడిగాను. కొంచెం అడగా అంటే కొంచెం ఇబ్బంది అమ్మ మీకు ఇది తెలుసు కదా, మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని కులాలు అంటే బీసీ కానీ ఎస్సీ ఎస్టీకి ఫస్ట్ ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క తీయడము. ఆ లెక్క తీసిన తర్వాత అందరికీ ఎటువంటి అంటే ఆస్తులే కానీ విద్యాపరంగా మీకు ఏమున్నాయి, డిగ్రీలు, చదువు ఎంత ఉంది, మళ్ళీ దాని తర్వాత మీకు హక్కులు అసలు ఏమున్నాయి, ఇంకా ఏం కల్పించవచ్చు, మీకు ఉన్న హక్కులు మీరు వాడుకుంటున్నారా లేదా, లేకపోతే వివిధ రంగంలో అంటే అటు వ్యవసాయం కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఇంకేమైనా కొలువులకి పోవడానికి అన్ని అర్హతలు మీకున్నా కానీ మీరు వెళ్ళలేకపోతున్నారని ఇది ఒక గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ అందరినీ బుక్ లో రాసుకొని పోతుంది. అమ్మ ఇగో ఇట్లా అని రాసుకొని పోతుంది అనమాట. ఈ టీచర్ అమ్మలు వస్తారు, ఇదంతా రాస్తారు. పిల్లలకి ఏమైనా రిజర్వేషన్ ఉందా, ఇంకేమన్నా జాబ్ల గురించి కానీ కొలువుల గురించి కానీ అదంతా ఇలా వివరణ ఉంటుంది. టీచర్ అమ్మలు వీళ్ళు కూర్చొని చెప్తారు. మంచి ఓపికగా మీరు అన్నిటికీ సమాధానాలు చెప్పాలి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఇది జీరో కరెంట్ వచ్చిందా? కరెంట్ జీరో బిల్ వస్తుంది కదా. సర్వే కోసం వచ్చినాము. మనకి ముఖ్యమంత్రి గారు ఇదంతా డీటెయిల్స్ అన్ని తీసుకోమన్నారు. కులాల గురించి కానీ ఇంకేదైనా మనకి ఏదైనా అవసరం పడే పథకాలు ఏమైనా వచ్చే ఉంటాయి. ఇప్పుడు కరెంట్ జీరో బిల్ వస్తుందా? వస్తుంది కదా, సంతోషంగానే ఉన్నారు కదా. అమ్మ నీకు పెన్షన్ వస్తుందా? మంచిదే. మరి గ్యాస్ సంగతి ఏంది? గ్యాస్ వస్తుందా? ఓకే. సో అందరికి కూడా న్యాయం చేద్దామని పెట్టిన పథకాలు కూడా అందరికి చేరాలి. ఇంకేదైనా మీకు ముందు కావాలంటే ఇల్లు కోసం కూడా రాయించుకోండి. గ్రామంలో కూడా మన ఊర్లో కూడా గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఇవి కరెక్ట్ గా రాయించుకుంటే ఎవరికైనా ఇంకేమైనా కావాలన్నా పథకాలలో ఏమన్నా రాకూడనివి ఇంకా లోపాలు ఉన్నా కానీ మీరు చెప్పి చేయించుకోవాలి. పర్యంగా కూడా మరి వినియోగం సరిగ్గా జరుగుతుందా లేదా అని చెప్పి వీళ్ళకి ఎటువంటి విద్య ఉంది, ఎంత డిగ్రీలు ఎటువంటివి ఉన్నాయి, మరి దానికి తోడుగా ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉందా లేదా, ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటే ఎలా ఉంది ఎంప్లాయ్మెంట్, మరి దాంతో పిల్లలందరికీ కూడా కొలువులు అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా, అన్ఎంప్లాయ్మెంట్ తో ఉంటే ఆ వివరాలు కూడా ఇందులోకి వస్తాయి. కాబట్టి అసలు వీరికి ఎటువంటి సహాయం అనేది మనం చేయగలుగుతామో గవర్నమెంట్ తరఫున కూడా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే మరి రేపటి నాడు ఈ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి ఈ యొక్క కుల జనగణన అనేది ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే అసలు కరెక్ట్ గా ఫస్ట్ మనకు సెన్సస్ అనేది మన చేతిలోకి రావాలి. ఆ సెన్సస్ అనేది చేతిలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ హక్కు మరి ఎలా వాళ్ళకి కలిగించాలా అని చెప్పి మనం దీంతో పాటు ఇది వాళ్ళకి చెందడానికి రిజర్వేషన్ హక్కులు చెందడానికి రావచ్చు. ఆ రిజర్వేషన్ హక్కులతో వాళ్ళకి కేవలం ఈ యొక్క ఆర్థికంగానే కాకుండా విద్యాపరంగా అంటే ఎన్నో ఎంట్రన్స్లలో లేకపోతే సీట్లలో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి కలిగి ఉంటాయి. కాబట్టి ఆ హక్కులు కూడా వాళ్ళు వాడుకోవచ్చు. సామాజిక ఆర్థిక విద్యాపరంగా హక్కులు అనేవి కల్పించడానికి అందరికీ. సో ఇదొక గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యాచరణ అందరినీ కూడా తీసుకోమన్నారు. ముఖ్యంగా ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పి గౌరవ కాంగ్రెస్ ఏఐసిసి చీఫ్ రాహుల్ గాంధీ గారు కూడా ఇందులో మేనిఫెస్టోలో అప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ మధ్యనే అతను ఢిల్లీ నుండి రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి పెద్ద పెద్ద మేధావులతో పాటు ఇది చర్చించి ఇది అవసరమా లేదా అని కూడా చెప్పిన తర్వాత మరి అధికారులందరికీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ముందుగా ఒక స్టిక్కర్ అంటించి దానిపైన వివరాలన్నీ రాసి దాని తర్వాత ఈ 75 కాలమ్స్ ఉన్న ఒక బుక్లెట్ అనేది తయారు చేశారు. ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరిది కూడా ఒక కులాల వివరణ అనేది రాయాలి. అంటే వారు ఏ కులంకి చెందిన తర్వాత వారికి ఎటువంటి హక్కులు ఉంటాయి,
ఎందులో వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి, మరి ఆ హక్కులన్నీ కూడా వీళ్ళు వినియోగపరుచుకుంటున్నారా లేదా అని చెప్పి. రెండవది వాళ్ళకి ఆస్తులు అనేవి అంటే స్థిరంగా ఉండే ఆస్తులు ఏమున్నాయి, మరి మిగతా ఆర్టికల్స్ వైజ్ ఆస్తులు ఏమున్నాయి, ఇంట్లో వస్తువులు ఏమున్నాయి అని చెప్పి. అలాగే వ్యవసాయ రంగంలోకి వెళ్ళే వాళ్ళకి మరి వ్యవసాయానికి భూమి ఏదైనా ఉందా, భూమి లేదా, లేకపోతే భూమి ఉంటే వాళ్ళు కౌలుకి ఏమైనా ఇచ్చుకున్నారా, ఆ భూమి పర్యంగా మరి వాళ్ళ ధరణిలో ఎంటర్ అయిందా లేదా ఇంకా ముందుకెళ్ళి చూడాలంటే అసలు ఆ భూమి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, ఆ భూమి నిజంగా కూడా వారు ఆర్థికంగా ఏమన్నా సహాయం పడుతుందా లేదా అని. ఇంకొకటి ఆ భూమి అనేది కంబైన్డ్ గా కూడా ఉండొచ్చు, వాళ్ళ తాత ముత్తాతల నుండి అది వీళ్ళందరూ కూడా పార్టిషన్ చేసుకున్నారా లేదా వీళ్ళకి సెపరేట్ గా ఉందా భూమి అనేది. ఇవన్నీ వివరాలు ఇందులో ఉంటాయి. మరి నెక్స్ట్ వచ్చేసి వీరు సరిపడా లేవు ఇంకా పెంచాలి అనేది కూడా ఈ యొక్క సెన్సస్ కుల జనగణన తోటి కూడా మనం సాధించవచ్చు. ఇంకా ముందుకెళ్తే మరి రాజకీయంగా కూడా వీరికి ఎవరికైనా రాజకీయ నేపథ్యం ఉందా, లేదా రాజకీయాల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఉందా, ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయా వాళ్ళకి. సో ముఖ్యంగా ఈ బీసీలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఒకటి ముందుకు తీసుకెళ్తే మరి బీసీలకి కావాల్సిన హక్కులు లేదా రాజకీయంగా ముందు వాళ్ళకి కావాల్సిన హక్కులే కానీ రిజర్వేషన్స్ వాళ్ళు రాజకీయాల్లో ముందు పోటీ పడడానికి. అలాగే ఏదేమైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే జనాలకి ఇది ఒక సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఒక పెద్ద కాంక్రీట్ పిల్లర్ లాంటిది. దీన్ని తీసుకొని ముందుకి వారు వెళ్తేనే వాళ్ళ హక్కులు అనేవి వాళ్ళకి కాపాడుకోగలుగుతారు. గవర్నమెంట్ కూడా మరి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు వీరికి ముమ్మాటంగా సహాయం చేయడానికి ఈరోజు ఈ యొక్క యాక్టివిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి అధికారులందరూ కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్కి వెళ్ళి ఈ 75 అంశాలన్నీ కూడా, అందులో చాలా సబ్ డివిజన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా వివరించి కాపీ ఫిల్ చేసి ఇది మరి గవర్నమెంట్కి అప్పచెప్పాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీలున్నంత తొందరగా మరి వీళ్ళందరూ కూడా ఇది కంప్లీట్గా అంటే ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చాము అది తూచా తప్పకుండా అంటే ఖచ్చితంగా చేయాలి పైన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అని చెప్పి కూడా అధికారులందరికీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఒక్క రిక్వెస్ట్ ఏంది అని అంటే మార్నింగ్ అవర్స్ లో వాళ్ళు స్కూల్లో టీచింగ్ చేస్తున్నారు మధ్యాహ్నం నుండి, కాబట్టి ఎక్కడా తొందరపడకుండా కంప్లీట్ గా సర్వే నిర్వహిస్తేనే మన ఈ యొక్క ఆలోచనకి జనాలకి కూడా ఈ యొక్క అవగాహనకి అనేది సార్థకపరచడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు మరియు వారి మాకిచ్చిన కార్యాచరణలో భాగంగా మరి ఈరోజు అమీర్పేట్ విలేజ్ మహేశ్వరం మండల్లో ఇక్కడ మేము ఈరోజు ఫీల్డ్ సర్వేకి రావడం జరిగింది. మాతో పాటు ఇక్కడ మరి అధికారులు ఏం చేస్తున్నారు అని కూడా వాళ్ళతో పాటు కూడా మాట్లాడి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్న మా సీనియర్ లీడర్లు ఆవుల యాదయ్య గారు కానీ మిగతా వాళ్ళు నవీన్ అందరు కూడా మాతో పాటు ఉన్నారు. ఇందులో ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క సమగ్ర సర్వే అనేది ప్రజలకి చాలా ఉపయోగపడే సర్వే. ఇందులో సామాజిక న్యాయం మరియు ఆర్థికంగా ఎదగాలని చెప్పి విద్యాపర్యంగా అంటే ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా బీసీలు ఈ యొక్క ముఖ్య అంశం. ఇందులో జన కుల గణన అంటే అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు కావాల్సిన హక్కులేంటి, వాళ్ళు అసలు ఎటువంటి విషయాల్లో వెనకబడిపోయి ఉన్నారు అనేది. ఎస్సీలు ఎస్టీలు కూడా అంతే. మరి ఈ యొక్క వెనకబడ్డ ఉన్న తరగతులందరూ కూడా అగ్రగణ్యంలో ముందుకు రావాలని చెప్పి దానిని ఎలా అయితే సార్థకపరచొచ్చో అనేది కూడా గొప్ప ఆలోచనతోటి మరి ఆనాడు ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు ఇది సమకూర్చడం జరిగింది. అలాగే ఈ మధ్యనే ఢిల్లీ నుండి హైదరాబాద్ కి రాహుల్ గాంధీ గారు రావడము, మేధావులతో మీటింగ్ పెట్టి ఇది ఎంతవరకు కూడా ఉపయోగపడుతుంది అని డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క బుక్లెట్ తయారు చేశారు. ఈ యొక్క బుక్లెట్ లో ప్రతి ఒక్క అంశం ఉంటది. ముఖ్య అంశమే కాకుండా సబ్ కేటగిరీ అంశం కూడా ఉంటది. ప్రతి ఒక్క పేరు, వారిది ఏం కులము, వృత్తి ఏంటిది, వాళ్ళకున్న ఆస్తులు, స్థిరాస్తులు, చిరాస్తులు ఏమున్నాయి, మరి వాళ్ళకి కావాల్సిన హక్కులేంటి, రిజర్వేషన్లు ఉన్నాయా లేవా, ఇంకా రిజర్వేషన్లు ఎలా పెంచవచ్చు
అలాగే మరి విద్యాపర్యంగా కూడా ఎవరికి ఎంత చదువు ఉంది, లిటరసీ ఎంత ఉంది, డిగ్రీలు ఎంత ఉన్నాయి, ఇంట్లో పిల్లలకి డిగ్రీలు ఏమున్నాయి, వారికి కావాల్సిన ఉపాధి ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, మరి అది ఎలా సమకూర్చొచ్చు అని. అలాగే ఇది కాకుండా కూడా రాజకీయంగా కూడా వీళ్ళందరినీ వెనుకబడ్డ తరగతులందరూ కూడా రాణించాలని చెప్పి బీసీలకి కావాల్సిన హక్కులు ఎలా ఉంటాయి, మరి వారికి ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయా, ఇంకా ఏమైనా నామినేటెడ్ పోస్ట్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయొచ్చా, రాబోయే కాలంలో మరి రాజకీయంగా వాళ్ళకు కూడా ఎటువంటి అవకాశాలు ఇవ్వచ్చు అనేది కూడా అన్నీ ఉన్నాయి. ఇందులో ఈ యొక్క కుల జనగణనలో కూడా మనకి కరెక్ట్ సెన్సస్ మనం ఒబ్టైన్ చేసిన తర్వాత వారిని గవర్నమెంట్కి, ఇక్కడ మాతో పాటు అధికారులు కూడా ఉన్నారు, మరి అధికారులు కూడా పొద్దున టీచింగ్ చేసిన తర్వాత స్కూల్లో మధ్యాహ్నం నుండి వారికి కూడా మేము రిక్వెస్ట్ పెడుతున్నాము. ఇది చాలా డీటెయిల్గా ఓపికగా కూర్చొని ప్రతి ఒక్క అంశం కూడా ఫిల్ చేయాలి. ఎందుకంటే ఆ యొక్క కుటుంబానికి ఎటువంటి హక్కు కూడా వారు కోల్పోవద్దు. ఇది కరెక్ట్గా గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేసినట్టయితే, గవర్నమెంట్ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాబోయే కాలంలో మరి సామాజిక న్యాయం, అలాగే వారికి ఆర్థికంగా కూడా న్యాయం చేయాలి, ఆర్థికంగా వాళ్ళని పెంపొందించాలని చెప్పి, మరి అలాగే విద్యాపర్యంగా కూడా వాళ్ళకి ముందు ప్రోత్సహించాలి. రాజకీయంగా కూడా వారికి ఎటువంటి హక్కులు ఉన్నా కానీ, రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్, ఛాన్సెస్ ఉన్నా కానీ వారి హక్కులు వారికి కేటాయించాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో వెనకబడ్డ తరగతులని అగ్రగణ్యం స్థానంలో ఉంచాలి అన్ని విధాలుగా అన్న ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి మిగతా బృందం అంతా కూడా, కాంగ్రెస్ పార్టీ బృందం, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి పైన సీఎం గారి లెవెల్ నుండి కింది వరకు అందరూ కూడా ప్రతి ఒక్క అధికారి దీనికి సహకరించి మరి సెన్సస్ని గొప్ప విజయవంతం చేసి, ఈ సర్వేని గొప్ప విజయవంతం చేసి కరెక్ట్గా సెన్సస్ అనేది అప్పజెప్పాలని చెప్పి మా యొక్క విన్నపం.